యొక్క బహుమతి ప్రదానం జరుగుతుంది. గారు, ఆర్ఐ గారు మరియు వివిధ గ్రామాల మరియు పీఈటీలు ఉపాధ్యాయ బృందాలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. ముఖ్యంగా సీఎం గ్రామీణ ప్రాంతాలు ఇది ఒక మంచి సీఎం కప్ విషయంలో గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి యువకులను క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసము ఉద్దేశించినటువంటి ఇది కార్యక్రమం. ఇది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ 3 రోజుల పాటు ఆటలు నిర్వహించారు. ఈ ఆటలు నిర్వహించినటువంటి ప్రధానంగా ఈ అన్ని పీఈటీలందరినీ సమన్వయం చేసుకొని మన పాఠశాల పీటీ మురళీ సార్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఇంకా ముందు కూడా మన మండలంలో ఎలాంటి ఆటల పోటీలు నిర్వహించినా దాన్ని ముందుండి నిర్వహించాలి విజయవంతంగా. అప్పుడే మన మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మన మండలానికి ఒక మంచి పేరు అనేటువంటిది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు గేమ్స్లో కబడ్డీ, తర్వాత ఖోఖో, వాలీబాల్ 3 ఆటలు పాల్గొనడం జరిగింది. మరి మొదటి రోజు కబడ్డీ, రెండవ రోజు ఖోఖో, ఈ రోజు వాలీబాల్ నిర్వహించడం జరిగింది. గెలుపు ఓటములు సహజం, కానీ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ రోజు మొదటి రోజు చూశాను కబడ్డీ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని వెంకట్రావుపేట, తర్వాత గోవర్ధనగిరి పాఠశాల యూత్ పాల్గొనడం జరిగింది. నిజానికి ఇది అవసరం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఒకటి ఏంటంటే దీనివల్ల క్రీడలు అనగానే మనకు కనిపిస్తుంది మన శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా మనం ఎదగగలుగుతాం, దృఢత్వం అనేది ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు యువకులు ఎక్కువగా డ్రగ్స్ కానీ మారక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు, కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు, చదువుకు దూరం అయిపోతున్నారు. అది అనేక కారణాలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సామాజికంగా వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు. ఎన్ని కారణాల వల్ల కొంత యువత పెడదూరాన్ని పడుతుంది. కాబట్టి ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించినప్పుడు వాళ్ళ ప్రావీణ్యం అనేది బయటకు వస్తుంది. ఒకటి వాళ్ళ ఒక స్పిరిట్ అనేది వస్తుంది. నేను అందరిలో పాల్గొంటున్నా అనేటువంటి ఒక దృఢత్వం అనేది ఏర్పడి వాళ్ళు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఒక అభిప్రాయం అనేది స్థిరపడుతుంది. నేను కూడా ఒక రంగంలో ఒక గేమ్లో విజయం సాధించాను, ఆటలో పాల్గొన్నాను అంటే దానిలో ఒక రకమైనటువంటి ఒక మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది. దానివల్ల